సో టుడే మనము ఈరోజు మనము నిన్న చెప్పిన ఆర్కిటెక్చరే నిన్న ఎల్బి క్రియేట్ చేసేటప్పుడు అంతా ఫెయిల్యూర్స్ అయ్యాయి కదా, అది ఎందుకు అయ్యాయి ఏంటి, నిన్న మనం ఏం మిస్టేక్ చేసాము వీపీసీ క్రియేట్ చేసేటప్పుడు, సబ్నెట్స్ క్రియేట్ చేసేటప్పుడు అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో మొత్తము. ఓకే, ఈ వీడియోలో సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతాము, కానీ మనం నిన్న చేసిన మిస్టేక్స్ ఈరోజు లేకోకుండా చూసుకొని మొత్తం కవర్ చేసి చెప్తాను. ఓకే, సో మనం సింపుల్గా సేమ్ ఆర్కిటెక్చర్, ఈ ఆర్కిటెక్చర్ని మనం ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం వీపీసీ క్రియేట్ చేయాలి. రేంజ్ ఏంటి 10.55.0.0/16 ఆ రేంజ్లో క్రియేట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ వీపీసీ అంటే వీపీసీ అండ్ మోర్ ఇక్కడ క్లిక్ ఇస్తే AWS వీపీసీ, ఇది మన వీపీసీ నేము ఇక్కడ ఇచ్చాము. మన రేంజ్ మనం అనుకున్నది ఏంటి 10.55.0.0/16. ఓకే, సో ఇది ఓకే. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్ అని ఉంది కదా, ఇవి మనము ఇప్పుడు 3 తీసుకుంటాం. మనం మన ఒక నిమిషం సో బ్యాక్ వెళ్తాము. విపిసి క్రియేట్ చేసినప్పుడు సేడర్ రేంజ్ పెట్టాలి. అవును, విపిసి సేడర్ బ్లాక్ ఇచ్చారు కదా, అవును. దీని గురించి చెప్తారా? దీని గురించి మనము పబ్లిక్ ఐపీస్ గురించి డిస్కస్ చేశాను నేను. ఇదేంటంటే 10.55.0.0.16 అంటే ఓకే, అర్థమైంది. అంటే మనకి ఎన్ని రేంజెస్ లో ఐపీస్ కావాలని చెప్పేసి పెడుతున్నాం ప్రస్తుతానికి. అవును, ఇక్కడ నువ్వు సింపుల్ గా ఇక్కడ చూసుకుంటే 65,536 ఐపీస్ వస్తాయి, ఇక్కడ ఇచ్చారు కదా వాళ్ళు. ఇంకో చిన్న థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి /16 నుంచి స్టార్ట్ చేయగలం. ఓకే, అదే అజూర్ అయితే /8 నుంచి చేయగలం. ఓకేనా, అంటే అజూర్ అనేది పెద్ద నెట్వర్క్ ఇవ్వగలదు, దీని ఏడబ్ల్యూఎస్ కంటే పెద్ద నెట్వర్క్. కానీ ఏడబ్ల్యూఎస్ స్టార్టింగ్ 16 అనమాట. నెంబర్ పెరిగే కొద్దీ ఐపీస్ అనేసి తగ్గుతూ వస్తాయి. /18 అంటే కొన్ని చాలా వస్తాయి. /16 అంటే 65,536 వస్తాయి. ఈ 65,536 లోపల మనం సబ్నెట్స్ డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఆ స్టెప్ ఇదన్నమాట. నెక్స్ట్ వెళ్తాము. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి కదా, అవి మనం యూజ్ చేసేది మన ఆర్కిటెక్చర్ ప్రకారము ఎన్ని యూజ్ చేస్తామంటే 2నే చేస్తాము, కానీ 3 క్రియేట్ చేసుకుందాము. అది ఫ్యూచర్ పర్పస్ కోసం 3 ఇస్తున్నాను నేను. ఓకే, తర్వాత కస్టమ్ అవైలబిలిటీ జోన్స్ అని ఉంది, ఇక్కడ క్లిక్ ఇస్తే ఇక్కడ మనం చూసుకుంటే యుఎస్ ఈస్ట్ 1A 1B 1C 3 ఉన్నాయన్నమాట. అంటే 3 సెలెక్ట్ చేసింది. మనకు కావాలంటే 1C కాకుండా 1D 1F 1 ఇది కూడా ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 1A 1B 1F అని మనం 1A 1B 1C ఈ 3 సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి సబ్నెట్స్ అనేవి 3 సెలెక్ట్ అయ్యాయి. ఓకేనా, ఇవి పబ్లిక్ సబ్నెట్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రైవేట్ సబ్నెట్స్ ఎన్ని సెలెక్ట్ అయ్యాయి 3 అయ్యాయి. ఓకేనా, మనకు 3 కావాల్సిందే, సో అందుకని చూపిస్తున్నాను. సో ఇవి చేసుకోవచ్చు. ఇక్కడ 6 ఉంది కదా, ప్రైవేట్ సబ్నెట్ 6 ఉంది, చేసుకోవచ్చు. పబ్లిక్ సబ్నెట్స్ని మేబీ ఇక్కడ రేంజ్ పెంచుకోవాలనుకుంటా, నాకు అది ఐడియా లేదు, బట్ నేను సెర్చ్ చేసి చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, ప్రస్తుతానికి పబ్లిక్ సబ్నెట్స్ వచ్చేసి 3, ప్రైవేట్ సబ్నెట్ వచ్చేసి 3. మరి వీటి ఐపీ రేంజెస్ నువ్వు ఎలా ఇస్తావు అనుకుంటే ఇక్కడ కస్టమ్ సబ్నెట్స్ సిఐడిఆర్ బ్లాక్స్ అని ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ 3 మనకి పబ్లిక్వి ఐపీస్ ఏవేవి కావాలి అని ఎంటర్ చేస్తాము. వీడు ఆటోమేటిక్గా మనం అక్కడ వీడే డివైడ్ చేసి ఇచ్చేసాడు. చూడండి, మనము 3 సెలెక్ట్ చేసుకున్నాం కదా, 3 అంటే 6 సబ్నెట్స్ కావాలి అనుకున్నాం. వాడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ 65,536 ఐపీస్ని బై 6 వేసి అన్నిటికీ సమానంగా వచ్చేలాగా చేసాడు. ఓకేనా, నెట్వర్క్స్. సో మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఏం చేస్తానంటే 1 డాట్ అని ఇస్తాను. ఇక్కడ వచ్చేసి 2 డాట్ పబ్లిక్ సబ్నెట్స్ అన్నీ మనం ఇలా స్టార్ట్ చేస్తాము. 3 డాట్ మన నేర్చుకునే దానికోసం.
ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్స్ వచ్చేసి మనము 1తో స్టార్ట్ చేయకోకుండా 10తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏది వస్తుంది 20తో వస్తుంది. నెక్స్ట్ ఇది 30తో వస్తుంది. 30తో వస్తుంది. ఓకేనా? సో ఇలా ఇప్పుడు ఏంటి, పబ్లిక్ సబ్నెట్స్ 3 ఉన్నాయి, ప్రైవేట్ సబ్నెట్స్ 3 ఉన్నాయి. పబ్లిక్ సబ్నెట్ ఫస్ట్ ఏంటి 1.0 వస్తుంది, సెకండ్ది 2.0 వస్తుంది, థర్డ్ది 3.0. ఇలానే ప్రైవేట్ వచ్చేసి 10.0, 20.0, 30.0. ఫైన్, అదనమాట. నాట్ గేట్వే మనకు ఒకటి కావాలి. వీడు ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసాడు డాలర్ అని చెప్పేసి. అండ్ అదే కాకుండా కింద కూడా ఇస్తాడనమాట. ఓకే, దాని డిస్క్రిప్షన్ మనకి ఒకటి కావాలి నాట్ గేట్వే. మన ఆర్కిటెక్చర్ ప్రకారము మనం ఇక్కడ సెకండ్ డయాగ్రామ్లోకి వస్తే మీరు ఇక్కడ మనం నాట్ గేట్వే డిప్లాయ్ చేసుకోవాలి కాబట్టి నాట్ గేట్వే ఇక్కడే మనం చూస్ చేసుకుంటే ఫైన్. లేదంటే మనం నన్ను సెలెక్ట్ చేసి అది కూడా మళ్ళీ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, దట్స్ ఫైన్. నాట్ గేట్వే నన్ను పెట్టేసి ఇది నన్ను పెట్టేసి క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు. ఓ ఫైన్. బిఫోర్ క్రియేటింగ్ దట్ నీకు ఇది చూపించాలనుకున్నాను. ఎనీవే మనకి ఎర్రర్ వచ్చింది, చూపిస్తాను దాని గురించి కూడా. విపిసి ఒకటి క్రియేట్ చేస్తున్నాము, సబ్నెట్స్ అని 6 క్రియేట్ చేస్తున్నాము. వాటికి సంబంధించిన రౌట్ టేబుల్స్ ఎన్ని క్రియేట్ అవుతున్నాయి, 4 క్రియేట్ అవుతున్నాయి. కానీ మనం రెండే యూజ్ చేస్తాము. అవి రెండు మనం ఏం చేస్తామంటే మాన్యువల్గా క్రియేట్ చేసి ఒకదాన్ని దానికి ఒకటి పబ్లిక్ సబ్నెట్స్ అన్నిటికీ ఒకటే రౌట్ టేబుల్ మెయింటైన్ చేద్దాము, ప్రైవేట్ దానికి ఒకటే రౌట్ టేబుల్ మెయింటైన్ చేద్దాము. ఇంటర్నెట్ కనెక్షన్కి ఇంటర్నెట్ గేట్వే ఒకటి క్రియేట్ అవుతుంది, పబ్లిక్ సర్వర్స్ వాటికి. సో అది ఒకటి క్రియేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది చూద్దాం. బిఫోర్ దట్ ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే 10.55.1.0. సంథింగ్ 20 అని ఇచ్చాము అనమాట. 20 కాకుండా మనం 24 ఇవ్వాలి. 24 ఇవ్వాలి అనేది నువ్వెలా చెప్తున్నావు అంటే, నేను ప్రాక్టీస్ చేసిన ఆర్కిటెక్చర్ ప్రకారము 24 అని తీసుకున్నాను, నాకు వర్కౌట్ అయింది. మరి 20 ఇస్తే ఎందుకు వర్కౌట్ అవ్వలేదు నాకు అంత ఐడియా లేదు. మేబీ బికాజ్ ఆఫ్ రేంజ్. మనము ఇక్కడ 65,536 ఐపీ కంటే ఎక్కువ రిక్వెస్ట్ చేసిందేమో మనము /20 ఇచ్చినప్పుడు ప్రతిదానికి. సో అందుకని అది క్రియేట్ అవ్వలేదు అనుకుంటున్నాను నేను. క్రియేట్ చేస్తే ఇప్పుడు అన్నీ క్రియేట్ అయిపోతాయి 1 క్లిక్తో. విపిసి ప్లస్ సబ్నెట్స్, రౌట్ టేబుల్స్, ఇంటర్నెట్ గేట్వే మొత్తం క్రియేట్ అయిపోతున్నాయి. సో వ్యూ విపిసి. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ కూడా ఉంది బెస్ట్. ఇది నాకు తెలియదు, ఈ ఆప్షన్ కొత్తగా యాడ్ చేసినట్టున్నారు ఇది చూసుకోవడానికి. సో ఫైన్. సబ్నెట్స్లోకి వస్తే మనం సబ్నెట్స్ చూసుకోవచ్చు కదా. రిఫ్రెష్ చేద్దాము. ఇక్కడ క్రియేట్ అయ్యే సబ్నెట్స్. ఓకే, ఓకే 1AA ప్రైవేట్ సబ్నెట్ కరెక్ట్గా క్రియేట్ అయ్యాయి. 1 ప్రైవేట్ సబ్నెట్ 1 అలానే క్రియేట్. ఒక్క నిమిషం ఫిల్టర్ చేసుకుందాం ఫస్ట్. ప్రైవేట్ సబ్నెట్స్ 3 వచ్చాయి ఫస్ట్. ఎక్కడెక్కడ క్రియేట్ అయ్యాయి ABC. తర్వాత పబ్లిక్ సబ్నెట్స్ 1 2 3 ABC అని ఉన్నాయి. ABCలోనే క్రియేట్ అయ్యాయి. ఓకే, ఇది మెయిన్ అనమాట. ఇది చూసుకోండి ఒకసారి. ఓకేనా, ఇది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. తర్వాత రౌట్ టేబుల్స్కి వచ్చేసరికి రౌట్ టేబుల్స్ మనం యాజ్ యూజువల్గా అనుకున్నట్టే క్రియేట్ అయ్యాయి. 4 క్రియేట్ అయ్యాయి చూడండి. ఓకేనా, 4 క్రియేట్ అయ్యాయి. సో వీడు ఏం చేశాడంటే పబ్లిక్ సబ్నెట్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఒకటే రౌట్ టేబుల్ క్రియేట్ చేశాడు. ఇక్కడ ఇచ్చాడు చూడండి 3 సబ్నెట్స్ అనేసి. ఇక్కడ మనం ఓపెన్ చేసి చూస్తే రౌట్ టేబుల్లోకి వెళ్తే సబ్నెట్ అసోసియేషన్స్లోకి వెళ్తే 3 ఉంటాయి. 3 పబ్లిక్కే ఉంటాయి. 1 2 3 3 పబ్లిక్కే ఉన్నాయి. సో కానీ ప్రైవేట్ సబ్నెట్స్కి మాత్రము ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి క్రియేట్ చేశాడు అనమాట వాడు.
సో మనకు అలా వద్దు, మనకి ఒకటే రౌట్ టేబుల్ కావాలి. అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే ఈ 3 వాడు క్రియేట్ చేసిన రౌట్ టేబుల్స్ డిలీట్ చేస్తున్నాను. సో route table associated with VPC cannot be deleted. Fine. So before deleting this, అవి డిలీట్ చేసే ముందు మనం కొత్త రౌట్ టేబుల్ దానికోసం క్రియేట్ చేసి మళ్ళీ డిలీట్ చేద్దాం వాటిని. ఓకే, WS క్లాస్ రౌట్ టేబుల్స్, ఓ ప్రైవేట్ డ్రైవర్, ప్రైవేట్ రౌట్ టేబుల్స్. VPC వచ్చేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసింది AWS క్లాస్ VPC ఉంది. సో ఫైన్, క్రియేట్ చేసేద్దాము. క్రియేట్ చేసేసిన తర్వాత ఇక్కడ సబ్నెట్ అసోసియేషన్స్కి వచ్చి ఇక్కడ ఎడిట్ అని చెప్పి ప్రైవేట్వి సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైవేట్ 1, ప్రైవేట్ 3 ఉంది, ప్రైవేట్ 2, ప్రైవేట్ వే సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. సో ఇప్పుడు మనకి సబ్నెట్ అసోసియేషన్స్లోకి వస్తే ప్రైవేట్ వాటికి మూడిటికి ఒకటి ఉంది. సో ఇప్పుడు సింపుల్గా రౌట్ టేబుల్స్కి వెళ్తే ఇప్పుడు మనం ఇవి డిలీట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసినవి రౌట్ టేబుల్స్ డిలీట్ ఆప్షన్ వచ్చింది చూడండి. సో మనం ఏం చేసామంటే పబ్లిక్ వాటికి ఒక రౌట్ టేబుల్ ఉంది, ప్రైవేట్ వాటికి ఒకటే రౌట్ టేబుల్ ఉంది. సో ఈ రౌట్ టేబుల్లో చూసుకుంటే మనం లోపలికి వెళ్తే ఇంటర్నెట్ గేట్వే అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ఎందుకు క్రియేట్ అయిపోయింది? మనం VPC అండ్ మోర్ ఇచ్చేసి చూపించాను కదా మనకి అక్కడ డయాగ్రామ్లో VPC దగ్గర. ఇక్కడ VPCకి వస్తే VPC కన్సోల్లోకి దీన్ని సెలెక్ట్ చేసుకుంటే రిసోర్స్ మ్యాప్ ఫైన్ చేసుకుంటే ఇక్కడ అయింది చూడండి. ఓకే, సో అదనమాట, ఇది క్రియేట్ అయింది. ఫైన్, ఇప్పుడు మనకి ఎక్కడ వరకు కంప్లీట్ చేసామంటే ఫస్ట్ VPC క్రియేట్ చేసాం, 3 సబ్నెట్స్ క్రియేట్ చేసాము, 2 రౌట్ టేబుల్స్ వాటి క్రియేట్ చేసాము, దీనికి ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాము. మనం ఇప్పుడు మనము ఇక్కడ పబ్లిక్ సబ్నెట్లో ఒక సర్వర్ అనేది డిప్లాయ్ చేస్తే అది డైరెక్ట్గా ఇంటర్నెట్కి యాక్సెస్ అవుద్ది అనమాట. అది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో దానికి మనం EC2కి వెళ్తాము. EC2 లాంచ్ ఇన్స్టెన్స్లోకి వెళ్తే పబ్లిక్ సర్వర్ 01 అని ఇస్తాను. ఉబుంటూ సెలెక్ట్ చేసుకోండి. T2 మైక్రో కీ పేర్ వచ్చేసి కీ పేర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. క్లాస్ ఇక్కడ నెట్వర్కింగ్ దగ్గర మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఏ VPC ఇప్పుడు మనం క్రియేట్ చేసిన VPC సబ్నెట్ ఏది? పబ్లిక్ సబ్నెట్ 1. ఇక్కడ మనం క్రియేట్ చేసిన సబ్నెట్స్ అన్నీ ఉన్నాయి చూడండి, పబ్లిక్ ప్రైవేట్. సో ఇక్కడ పబ్లిక్ 3 అని వచ్చింది, ఇది దీంట్లో కాదు. పబ్లిక్ 1Aలో చేద్దాం అనుకుంటున్నాను నేను. ప్రైవేట్ 1A కాదు, పబ్లిక్ 1A ఇది దీంట్లో చేద్దాం అనుకుంటున్నాను. పబ్లిక్ 1A US ఈస్ట్ 1A దీంట్లో ఎనేబుల్ ఆటో అజైన్ పబ్లిక్ ఐపీ అనేది అజైన్ అవ్వమని చెప్పాను క్రియేట్ అయ్యేటప్పుడు. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్స్కి వస్తే ఓకే ఫైన్, లేదు డిలీట్ చేసేసినట్టున్నాను, కొత్తది క్రియేట్ చేద్దాం. హలో ఆల్ ట్రాఫిక్, ప్రస్తుతానికి మొత్తం ట్రాఫిక్ అది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇన్బౌండ్ సెక్యూరిటీ గ్రూప్స్లో టైప్స్లో SSH అని ఉంది కదా, ఇక్కడ ఆల్ ట్రాఫిక్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఆల్ ట్రాఫిక్ ఎనీవేర్ ఎక్కడి నుంచి అయినా సరే ఈ ఇన్స్టెన్స్కి ట్రాఫిక్ రావాలి అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ నాకు తెలిసి దీనికి ప్రైవేట్ IP ఇవాళ 10.55 ఇది ఇవ్వచ్చు మన ఆర్కిటెక్చర్ ప్రకారము. 10.55
1.250 అనేది ఇవ్వచ్చు. ఇక్కడ ప్రైమరీ ఐపీ దగ్గర 10.55.1.250 ఇవ్వచ్చు. ప్రైవేట్ ఐపీ కాబట్టి మనమే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే యూజర్ డేటా, మన గేమింగ్ అప్లికేషన్ షెల్ స్క్రిప్ట్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, సో దీనికి స్క్రిప్ట్స్ ఓపెన్ చేసి మన v1 ఉంది కదా, దీన్ని కాపీ చేద్దాం, వర్షన్ 1ని పేస్ట్ చేద్దాం. సో ఫైన్, ఒకటే ఇక్కడ రైట్స్ సమ్మరీ చూసుకుంటే ఒకటే ఇన్స్టెన్స్. ఓకే, T2 మైక్రో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ 1 వాల్యూమ్ 8 GB అని చూపిస్తుంది. ఇక్కడ సమ్మరీ ఉంటుంది, చూసుకోవచ్చు. లాంచ్ ఇన్స్టెన్స్ అని ఇవ్వచ్చు. సో మనకి ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఇనిషియలైజింగ్ అని వచ్చింది కదా, దట్ మీన్స్ రెండు సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి అన్నమాట, అవి కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు పబ్లిక్ ఐపీను వచ్చింది, ప్రైవేట్ ఐపీను వచ్చింది. సో మనం పబ్లిక్ ఐపీ తీసుకొని దీంట్లోకి లాగిన్ అవ్వడానికి ట్రై చేద్దాం. SSH-i AWS కీ ఇస్తాము, ఉబుంటు ఐపీ. ఈ కమాండ్ ఏంటి, 2 క్లాసెస్ నుంచి యూజ్ చేస్తున్నామంటే ఈ కమాండ్ ద్వారా మనం SSHతో ఆ EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, SSH-i అంటే మనము పెమ్ ఫైల్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఉబుంటు అనేది ఆ ఇన్స్టెన్స్ యొక్క యూజర్ నేమ్. మనము ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఉబుంటు అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ ఉబుంటు మిషన్కి వచ్చేసి యూజర్ నేమ్ ఉబుంటు అనమాట. సో అందుకని ఉబుంటు ఇచ్చాము. @ ఇచ్చేసి పబ్లిక్ ఐపీ ఇచ్చాము. ఓకే, ఎంటర్ ఇస్తే ఎస్, ఇక్కడ చూస్తే మీరు 10.55.1.250 ఉంది. ఇది పబ్లిక్ది, నేను మాన్యువల్గా ఎంటర్ చేసింది. ఓకేనా, సో మనం పబ్లిక్వి మాన్యువల్గానే మనం చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది మన ఇంటర్నల్ పర్పస్ యూజ్ చేసుకుంటాం కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ మిషన్ ఉంది కదా, ఈ EC2 మిషన్ని దీన్ని రీబూట్ చేశాను అనుకోండి, ప్రైవేట్ ఐపీ అలానే ఉంటుంది కానీ పబ్లిక్ ఐపీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అది చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు, మనము ఒక ఎలాస్టిక్ ఐపీని తీసుకొని ఈ ఇన్స్టెన్స్కి అసైన్ చేసుకోవచ్చు. బట్ అగైన్ ఎలాస్టిక్ ఐపీ అనేది డబ్బులు పే చేయాలన్నమాట వాళ్ళకి, ఎందుకంటే ఒక ఫిక్స్డ్ ఐపీని మనం తీసుకొని ఏదో ఒక దానికి యూజ్ చేసుకోవాలంటే ఆ ఐపీ ఇంకా మనకే ఉంటుంది అనమాట. ఇంకా మనకే ఉండాలి ఐపీ అంటే దానికి ఖచ్చితంగా పే చేయాలన్నమాట AWS వాళ్ళకి. సో ఈ ఇన్స్టెన్స్లో అయితే లాగిన్ అయిపోయాం. దీనికి ఇప్పుడు పింగ్ google.com అని చెప్తే పింగ్ చేస్తుంది, రిక్వెస్ట్ వెళ్తుంది, రెస్పాన్స్ వస్తుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే మన ఆర్కిటెక్చర్కి వస్తే ఇది మన ఇన్స్టెన్స్ క్రియేట్ చేసింది. రౌట్ టేబుల్స్కి వెళ్ళింది. రౌట్ టేబుల్స్లో 0.0.0.0/ అనేది ఎక్కడికి వెళ్ళాలి, ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళాలి అని ఉంది. సో అది చూపిస్తాను మీకు. ఇక్కడ 0.0.0 అనేది ఎక్కడికి వెళ్ళాలని ఉంది, ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళాలి అని ఉంది. సో ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళింది. ఇంటర్నెట్ గేట్వే నుంచి ఇంటర్నెట్కి వెళ్ళింది, అక్కడి నుంచి గూగుల్కి పింగ్ చేస్తుంది. ఇది ప్రాసెస్ జరిగింది ప్రస్తుతానికి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ప్రైవేట్ సబ్నెట్స్లో కూడా ఒక్కొక్క సబ్నెట్లో ఒక్కొక్క మిషన్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే మనకి పబ్లిక్ ఐపీస్ ఉండవు. ఓకే, సో అది పబ్లిక్ ఐపీస్ ఉండవంటే మనం అనేబుల్ చేయము. మన ల్యాబ్ ప్రకారం మనం కావాలంటే అనేబుల్ కూడా చేసుకోవచ్చు, కానీ వర్క్ అవ్వవు. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి
ప్రైవేట్ సర్వర్ 01 ఉబుంటు, దీనికి కూడా ఉబుంటునే యూజ్ చేస్తాము. T2 మైక్రోనే యూజ్ చేస్తాము. కీ పేర్ ఓకే, సమ్ ఏదో ఒక్క నిమిషం. ఏంటిది, ఒక్క నిమిషం రిఫ్రెష్ చేస్తాను, నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. జీరో వన్ పుంటూ సెలెక్ట్ చేసుకుంటాము. ఫైన్, బుంటూ సెలెక్ట్ అయ్యింది. T2 మైక్రో ఓకే. ఇక్కడ వచ్చేసి AWS క్లాస్, మన VPC సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ కేర్ఫుల్గా ప్రైవేట్ సర్వర్ 1ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ప్రైవేట్ 1 US ఈస్ట్ 1A దీనిలో చేస్తున్నాను అనమాట. ఓకే, అది సెలెక్ట్ చేసుకుందాము. ఇది డిజేబుల్లే చేస్తాము. సెక్యూరిటీ గ్రూపు మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం, అలో ఆల్ ట్రాఫిక్. ఓకే, 1 GB. ఓకే, ఇక్కడ అడ్వాన్స్డ్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్లో ఇక్కడ 10.55.10.100 ఇచ్చాను అనమాట. దేనికి ప్రైవేట్ సబ్నెట్ 1లో ఉండే మిషన్కి ఇక్కడ ఇచ్చాను కదా 10.55.10.100 అని చెప్పి, అందుకే. ఓకే, అది ఇప్పుడు మన యూజర్ డేటాలో సేమ్ అప్లికేషన్ ఇద్దాం. కాపీ పేస్ట్, లాంచ్. ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుద్ది. మీన్వైల్ మనం ఇంకో సబ్నెట్లో, ఆ సబ్నెట్లో కూడా ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేద్దాం. ఉబుంటు సెలెక్ట్ చేసుకున్నాను. సో కీ పేర్, నెట్వర్క్ రూల్స్, మన VPC, ప్రైవేట్ సబ్నెట్ 2 ప్రైవేట్ 2 అని ఉంటుంది. ప్రైవేట్ 2 ఇది అంటే 1Bలో చేస్తున్నాం. దీని ప్రైవేట్ IP ఏంటంటే 10.55.20.100. ఓకేనా, దీని యూజర్ డేటా ఇద్దాం. లాంచ్. సో 2 చెక్స్ చేస్తుంది అన్నాను కదా, ఇవి 2x2 చెక్ పాస్డ్ అని వచ్చింది కదా. ఈ 2 చెక్స్ ఏంటి అనేది నాకు ఒక చెక్ తెలుసు అనమాట. ఏంటంటే ఒక చెక్ వచ్చేసి మనం ఇక్కడ యూజర్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కదా, అది కరెక్ట్గా అవుతుందా లేదా నాకు తెలిసి. రెండోది OSని తీసుకుంటూ ఉంటుంది మేబీ. సో అది ఇప్పుడు మనకి 3 క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మనకి పబ్లిక్ సర్వర్ ఉంది కదా, పబ్లిక్ సర్వర్ నుంచి ఈ ప్రైవేట్ 2 సర్వర్లకి పింగ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ప్రైవేట్ సర్వర్ 1కి ఆబ్వియస్గా పబ్లిక్ IP లేదు. సో
సో ప్రైవేట్ ఐపీని పింగ్ చేద్దాం. అవ్వదు, పింగ్ అవ్వదు. ఓకే, రిక్వెస్ట్ టైమ్ అవుట్ వచ్చింది చూడండి. సో అలానే వస్తుంది. సరే 10.100 అవ్వలేదు, 20.100 అవుద్దేమో చూద్దాం. 10.55.20.100 అంటే ఇది పబ్లిక్ సబ్నెట్ 2లో ఉండే మిషన్కి. ఇది కూడా రిక్వెస్ట్ టైమ్ అవుటే వస్తుంది. సో రీచబిలిటీ లేదు. మనం చూసుకుంటే మన ఆర్కిటెక్చర్ చూసుకుంటే దీంట్లోనూ ఓ మిషన్ ఉంది, ఈ మిషన్ ఉంది, ఈ మిషన్ ఉంది. ఈ 3 మిషన్లకి కమ్యూనికేషన్ అనేది లేదు. సో మనము ఇఫ్ ఇన్ కేసు మనం నిన్న చెప్పుకున్నట్టు ఈ మిషన్స్లోకి ఇఫ్ ఇన్ కేసు ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలి, టెర్రాఫార్మే డౌన్లోడ్ చేయాలి, అప్పుడు ఎలా చేస్తాం? సో ఆబ్వియస్గా నాట్ గేట్వే యూజ్ చేసుకొని చేస్తాం. ఇలా నాట్ గేట్వే కనెక్షన్ ఇచ్చి చేస్తాం. సో ఇప్పుడు నాట్ గేట్వే క్రియేట్ చేయాలి. నాట్ గేట్వే క్రియేట్ చేయాలంటే మనకు కంపల్సరీగా ఏముండాలి? ఎలాస్టిక్ ఐపీ ఉండాలి. సో ఎలాస్టిక్ ఐపీ అనేది ఫస్ట్ క్రియేట్ చేద్దాం. నాట్ గేట్వే ఎలాస్టిక్ ఐపీ ఇక్కడే ఉంది, సారీ, ఇది ఎలాస్టిక్ ఐపీస్. సో అలొకేట్ ఐపీ అడ్రస్, ఒక ఐపీ అడ్రస్ కావాలి. యుఎస్ ఈస్ట్ 1K కావాలి. సో అలొకేట్ అని చెప్దాం. అలొకేట్ అని చెప్తే ఇది సెలెక్ట్ చేసుకొని మీరు చూస్తే జస్ట్ మనం ఒక ఐపీని తీసుకున్నాం. ఈ ఐపీని దీన్ని దేనికి ఇంకా అసోసియేట్ చేయలేదు, అందుకే మనకి ఇక్కడ అసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ వచ్చింది. అంటే దేనికో దానికి అసైన్ చేసుకోండి అని చెప్పి. ఓకేనా, దీన్ని మనము ఇన్స్టెన్స్కి కూడా అసైన్ చేసుకోవచ్చు, మనం క్రియేట్ చేసిన ఇన్స్టెన్సెస్ కూడా. ఓకే, సో ఇప్పుడు మనం నాట్ గేట్వే క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసేటప్పుడు ఆ ఎలాస్టిక్ ఐపీని యూజ్ చేసుకుందాం. సబ్నెట్ వచ్చేసి మనం ఇక్కడ నాట్ గేట్వే అనేది పబ్లిక్ సబ్నెట్కి అసైన్ చేయాలి. పబ్లిక్ అంటే ఏంటి? పబ్లిక్ మనది ఇది ఏముంది, ఇదేంటి మనకి యుఎస్ ఈస్ట్ 1A అంటే యుఎస్ ఈస్ట్ 1A కానీ ఇది ప్రైవేట్ సబ్నెట్. మనకు కావాల్సింది పబ్లిక్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలాస్టిక్ ఐపీ ఇక్కడ మనం క్రియేట్ చేసింది ఉంది కదా, అలొకేట్ అనేది, ఇది లేదంటే ఇక్కడే అలొకేట్ టైప్ ఎలాస్టిక్ అని ఇవ్వచ్చు. ఈ ఆప్షన్ వచ్చినట్టుంది. అడిషనల్ నాకు తెలిసి అవసరం లేదు. క్రియేట్ నాట్ గేట్వే. సో ఇప్పుడు మనము నాట్ గేట్వే క్రియేట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు నాట్ గేట్వే అనేది ఇక్కడ క్రియేట్ చేసాము. దీనికి పబ్లిక్ సబ్నెట్కి ఇక్కడికి ఈ రెండిటికి ఇలా కనెక్షన్ మాత్రమే ఉంది. ఓకేనా, సో అంతేగాని ఈ నాట్ గేట్వేకి మనము మన ప్రైవేట్ సర్వర్ల రౌట్ టేబుల్కి అసలు కనెక్షన్ లేదు. ఆ కనెక్షన్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? రౌట్ టేబుల్స్కి వెళ్ళాలి. రౌట్ టేబుల్స్కి వచ్చి మన ప్రైవేట్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఏమీ కనెక్షన్ లేదు. ఎడిట్ అన్నకి ఇక్కడ /0 అంటే ఈ నెట్వర్క్ది కానిది ఏదైనా సరే ఎట్ నుంచి వెళ్ళాలి అంటే నాట్ గేట్వే అది మనం క్రియేట్ చేసింది. సేవ్ చేస్తే ఇప్పుడు ఈ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. మొత్తం ఈ ఆర్కిటెక్చర్లో ఉన్న కనెక్షన్ మొత్తం ఎస్టాబ్లిష్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు కనెక్ట్ అవ్వాలి. ఈ మిషన్స్లోకి కనెక్ట్ అవ్వాలంటే ఈ రెండిటిలోకి కనెక్ట్ అవ్వాలంటే మనం క్రియేట్ చేసేటప్పుడు ఈ రెండింటికి పెమ్కి ఏది ఇచ్చాము? నాది ఇచ్చాము. సో మరి ఈ మిషన్లో అంటే నేను ఇప్పుడు లాగిన్ అయిన మిషన్లో
మనకి పెమ్కి ఉందా అంటే లేదు. ఉందా? ఓ సారీ, ఇది నా ఓకే, ఇది డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. మళ్ళీ లాగిన్ అవుతాను. ఉందా? మనకి ఉందా ఇక్కడ? లేదు. సో మనకి ఇంపోర్ట్ చేసుకోవాలి. నాకు ఎక్కడ ఉంటుందంటే డెస్క్టాప్లో సో ఇప్పుడు SSH -i కీ డాట్ పెమ్ ఇచ్చి ఆబ్వియస్గా 2@10.55.10.100 అని ఇస్తే కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వలేదు ఎందుకంటే పర్మిషన్ డినైడ్. ఎందుకు పర్మిషన్ డినైడ్? ఎందుకంటే ఈ పబ్లిక్కి ఈ పెమ్కి ఉంది కదా, ఆ పెమ్కి ఎవరైనా యూజ్ చేసుకోగలుగుతున్నారు. సో దాన్ని ఆ యాక్సెస్ని నువ్వు రిస్ట్రిక్ట్ చెయ్యి, నువ్వు మాత్రమే యూజ్ చేసుకునేలాగా ఉంటుందన్నమాట. ఓకేనా? అది నాకు ఎలా తెలుస్తుంది అంటే ఆల్ అంటే ఇక్కడ చూసుకుంటే ఇది మనది అనుకుంటాను కరెంట్ది. ఇది వచ్చేసి యూజర్స్ గ్రూప్స్ అనేసి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఇది ఒకసారి చూడాలి. బట్ అన్నిటిలోనూ ఆర్ అని ఉంది, అంటే అందరూ చూడగలరు, రీడ్ చేయగలరు అని ఉంది. సో అలా కాకుండా chmod 400 key.pem అని ఇస్తే ఇప్పుడు ls-4 వస్తే ఇప్పుడు చూస్తే మీరు యాక్సెస్ అనేది మారిపోయింది. రీడ్ అది నాకు మాత్రమే ఉంది, నాకంటే ఉబుంటూ యూజర్కి మాత్రమే ఉంది యాక్సెస్. సో ఇప్పుడు మనము ఆ మిషన్లోకి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే అవుద్దన్నమాట. చూసారా, ఇది 10.55.10.100 వచ్చింది. ప్రీవియస్గా ఉండింది ఏంటి 10.55.1.250. సో ఇప్పుడు మనం ఈ మిషన్లో ఉన్నాం. ఈ మిషన్లో అంటే ఈ మిషన్లో ఉన్నాం. ఓకేనా? సో ఈ మిషన్లో ఉన్నాము. ఇప్పుడు నేను ఏదో డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. wget అని ఇచ్చి యాజ్ పర్ మన ఆర్కిటెక్చర్ టెరాఫామ్ని డౌన్లోడ్ చేద్దామని ట్రై చేద్దాం. టెరాఫామ్ డౌన్లోడ్ చేయాలి. ఓకే, ఇదే తీసుకుందాము. డౌన్లోడ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. దీంట్లో అయింది సరే ఈ మిషన్లో, మరి దీంట్లో కూడా అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. అది ట్రై చేద్దాం. ఈ మిషన్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి, అంటే నేను ఇప్పుడు ఈ మిషన్కి వచ్చేసాను. ఇప్పుడు ఈ మిషన్ నుంచి ఎక్కడికి కనెక్ట్ అవుదాము? 20.100. 20.100 అంటే ఏ మిషను? ఈ మిషన్ అనమాట. ఈ మిషన్లో అవుతుందా? అవుతుంది. ఇప్పుడు పింగ్ google.com అంటే వెళ్తుంది, ట్రాఫిక్ వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు మనము పింగ్ అని ఇచ్చి ఇది ఉంది కదా 10.55.1.250 10.55.1.250 కనెక్షన్ వెళ్తుందా? వెళ్తుంది. అంటే దీన్ని బట్టి ఈ మిషను ఇంకొకటి చిన్న టెస్ట్ చేద్దాము. పింగ్ 10.55.10.100 డన్. సో ఈ మిషన్కి ఈ సర్వర్కి ఈ సర్వరు కమ్యూనికేట్ చేస్తుంది, ఈ సర్వర్ కమ్యూనికేట్ చేస్తుంది. ఈ 3 సర్వర్స్ ఇప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి. అది ఎలా చేసుకుంటున్నాయంటే ఈ సర్వర్తో నేను ఈ సర్వర్ని పింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రౌటింగ్ టేబుల్స్కి వెళ్ళి నాట్ గేట్వేకి వెళ్ళి, నాట్ గేట్వే అనేది దేనికి కనెక్ట్ అయింది? పబ్లిక్ సబ్నెట్కే. పబ్లిక్ సబ్నెట్లో ఉన్న మిషన్స్ అన్నీ మనకి ఇప్పుడు కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో దీనికి వెళ్ళి దీని నుంచి రౌట్ టేబుల్స్ ఇక్కడికి వెళ్ళి ఇఫ్ ఇన్ కేస్ గూగుల్ యాక్సెస్ చేస్తుంటే బయటికి వెళ్ళి గూగుల్ని పింగ్ google.com అంటే ఇక్కడ నుంచి ఇంటర్నెట్కి వెళ్ళి గూగుల్ని ఇలా తీసుకొని వస్తుంది. లేదు ఈ మిషన్ చేస్తుంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి
ఇలా పింగ్ చేస్తుంది. ఓకేనా. సేమ్ ఈ మిషన్ కూడా, ఈ మిషన్కి కమ్యూనికేట్ అవ్వాలంటే సేమ్ ఇలా వెళ్ళి ఇలా కమ్యూనికేట్ చేస్తుంది. ఓకేనా. ఈ మిషన్ ఈ రెండు మిషన్లో అవ్వాలంటే ఇలా వెళ్తుంది, నాట్ గేట్ వే వెళ్తుంది, నాట్ గేట్ వే రూల్స్ చూసుకొని మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ అవుతుంది అనమాట రౌట్ టేబుల్ నుంచి. సో అలా జరుగుతుంది అనమాట, ట్రాఫిక్ ఇలా ఫ్లో అవుతుంది. సో నిన్న చెప్పుకున్నట్టు మనము ఇఫ్ ఇన్ కేస్ మన యూజర్స్ ఇప్పుడు మన అప్లికేషన్ అనేది ఎప్పుడు మనం పబ్లిక్లో పెట్టం. మనం అనుకున్నాం ఇక్కడ చెప్పుకునే దాని ప్రకారము మన అప్లికేషన్ ఎప్పుడు కూడా వెబ్ అయినా యాప్ అయినా డీబీ అయినా 3 ప్రైవేట్ సబ్నెట్స్లోనే పెడతాం. ఓకే. సో ఇక్కడ మన కేసులో మనం ఇక్కడ ఏం చేసామంటే ఒక EC2 ఇన్స్టెన్స్ పెట్టాము, దాన్ని బట్టి మనం అంతా ట్రాఫిక్ అంతా సెండ్ చేస్తున్నాం. రియల్ లైఫ్లో మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అప్లికేషన్ అయినా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్ మాత్రమే పబ్లిక్ సబ్నెట్స్లో పెడతాం. ఓకే. సేమ్ ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ఆర్కిటెక్చర్ని డిజైన్ చేసినప్పుడు, ఐ మీన్ ఈ ఆర్కిటెక్చర్ మనం ఇప్పుడు బిల్డ్ చేసినప్పుడు దీని పబ్లిక్ IP తీసుకొని ఆ పబ్లిక్ సర్వర్ ఇదే కదా పబ్లిక్ సర్వర్, దీన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి $80 ఇచ్చి సెర్చ్ చేస్తే మన గేమ్ది ఉంది కదా, ఇది ర్యాండమ్ ఇది వచ్చింది. ఇది ఏం చేస్తుందంటే పబ్లిక్ ఐపీను వస్తుంది, ప్రైవేట్ ఐపీను వస్తుంది. సేమ్ ఇలానే మనం ప్రైవేట్ సర్వర్స్లో కూడా మన గేమ్ దాన్ని డిప్లాయ్ చేసాం. కాకపోతే ఇక్కడ మనకి పబ్లిక్ ఐపీ లేదు యాక్సెస్ చేసుకోవడానికి, ఉన్న వర్కౌట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ ఇదే ఇచ్చి 80 ఇస్తే అది వర్కౌట్ అవుతుందా అంటే అవ్వదు. ఓకేనా. సో దీనికి మనం ఏం చేయాలి అంటే, ఇది ఒకసారి చెక్ చేద్దాం అవుతుందా లేదా అని. నాకు తెలిసి అవ్వదు, ప్రైవేట్ సర్వర్ కాబట్టి అవ్వదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆర్కిటెక్చర్లో ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ పెడతాం. ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ మనం లోడ్ బ్యాలెన్సర్ పెట్టి ఈ లోడ్ బ్యాలెన్సర్కి ఈ 2 ప్రైవేట్ సర్వర్స్ని యాడ్ చేస్తాం అనమాట. అప్పుడేంటి, యూజర్స్ ఫ్రమ్ ఏషియా, యూజర్స్ ఫ్రమ్ EU, యూజర్ ఫ్రమ్ US, ఎవరైనా సరే ఇంటర్నెట్ నుంచి వచ్చి ఇలా వచ్చి లోడ్ బ్యాలెన్సర్స్కి వచ్చి మన ప్రైవేట్ సర్వర్లో ఉన్న అప్లికేషన్ని యాక్సెస్ చేయగలరు. మరి ప్రైవేట్ సర్వర్స్లో ఉన్న అప్లికేషన్ని యాక్సెస్ చేస్తున్నారని మనకెలా తెలుస్తుంది అంటే, నేను ఈ అప్లికేషన్ మనం ఇది తీసుకుంది అందుకే అనమాట. ఎందుకంటే ఇది మన పబ్లిక్ ఐపీని ప్రైవేట్ ఐపీని ప్రింట్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనం ఏ మిషన్ నుంచి అప్లికేషన్ వస్తుంది అనేది మనం చూడగలం. సో అది అందుకని అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఒక ఈ ఆర్కిటెక్చర్ ప్రకారము లోడ్ బ్యాలెన్సర్ అనేది డిప్లాయ్ చేసి చూద్దాం దాని గురించి. సో మనం ఇక్కడ వస్తే EC2లోనే మనకి లోడ్ బ్యాలెన్సింగ్ అనేసి ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే టార్గెట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకే. టార్గెట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ టార్గెట్ గ్రూప్, ఇది ఆప్షన్ వచ్చేసి ఇన్స్టెన్సెస్ పెట్టుకోండి. దాని నేమ్ వచ్చేసి మై యాప్ టార్గెట్ గ్రూప్ ఇచ్చి అన్నీ ఫైన్. VPC మాత్రం మన VPC సెలెక్ట్ చేసుకోండి, L6 అవసరం లేదు. సో నెక్స్ట్ వస్తే ఇక్కడ మన ప్రైవేట్ సర్వర్స్ ఉంటాయి. ప్రైవేట్ సర్వర్ 2, 1 ప్రైవేట్ సర్వర్స్ 2 సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ బిలో అంటే ఇది నొక్కితే ఈ 2 పైన సెలెక్ట్ చేసినవి ఈ టేబుల్లోకి రావాలంటే ఇది నొక్కాలి. సో నొక్కాము, ప్రైవేట్ సర్వర్స్ 2 దీంట్లోకి వచ్చాయి. క్రియేట్ టార్గెట్ గ్రూప్ అంటే ఏం లేదు, ఏ మిషన్స్ని మనం లోడ్ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాము వాటిని గ్రూప్ చేస్తాం. గ్రూప్ చేసి ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది లోడ్ బ్యాలెన్సర్ అనేది. సో దాన్నే మనం టార్గెట్ గ్రూప్ అంటాం. సో టార్గెట్ గ్రూప్ క్రియేట్ అయింది. ఇక్కడ టార్గెట్ గ్రూప్స్కి వస్తే మనకి క్రియేట్ అయింది అనమాట. ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్స్ క్రియేట్ చేయాలి. లోడ్ బ్యాలెన్సర్లోకి వెళ్ళి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ
మై యాప్ ALB అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఇది ఇంటర్నెట్ ఫేసింగే డిఫాల్ట్ IPv4. ఓకే, VPC మన VPC సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. సో నిన్న సేమ్ చేసినప్పుడు మనకి ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అదొక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే మనం నిన్న VPC క్రియేట్ చేసినప్పుడు మనం ఒకటే అవైలబిలిటీ జోన్ క్రియేట్ చేసాం నిన్న వీడియో మీరు చూస్తే. కానీ ఈరోజు మనం క్రియేట్ చేసినప్పుడు 3 అవైలబిలిటీ జోన్స్లో క్రియేట్ చేసాం. 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయన్నమాట, సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ 3 వచ్చాయన్నమాట. సో ఇక్కడ మనము అవైలబిలిటీ జోను 2 సెలెక్ట్ చేసుకోవాలి, ఒక్కటే సెలెక్ట్ చేయలేము. అందుకే నిన్న మనకి ఎర్రర్ వచ్చింది. సో మనం 2 సెలెక్ట్ చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ చూస్తే ప్రైవేట్ 1 దీంట్లో ఉన్న US ఈస్ట్ 1Aలో ఉన్న ప్రైవేట్ సర్వరు, మనం అది క్లిక్ ఇవ్వగానే సెలెక్ట్ అయ్యింది ప్రైవేట్ 1 US ఈస్ట్ 1A అని చెప్పేసి. సో ఇది పబ్లిక్ ఉందా, ఇది పబ్లిక్ ఉంటే మనం ప్రైవేట్ ఇస్ ప్రైవేట్ ఫైన్. ఓకే, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం, పబ్లిక్ సబ్నెట్ 3 అని చెప్పేసి. సబ్నెట్స్ మనం ఇన్స్టెన్సెస్ కాదు సెలెక్ట్ చేస్తుంది, సబ్నెట్స్ మాత్రం సెలెక్ట్ చేస్తుంది. సో దీంట్లో ఏమీ లేవు కాబట్టి సో అది అలా చూపిస్తుంది అనమాట. ఇదేంటి సెలెక్టర్ సబ్నెట్స్ నాట్ హ్యావ్ రౌట్ టు ఇంటర్నెట్ గేట్వే. ఓకే ఫైన్. సో నేను ఇది ఒక్కసారి చూస్తాను, నేను నోట్స్ క్రియేట్ చేసిన దాంట్లో పబ్లిక్ సెలెక్ట్ చేయాలా ప్రైవేట్ సెలెక్ట్ చేయాలా, నాకు తెలిసినంత వరకు ప్రైవేటే సెలెక్ట్ చేయాలి. పబ్లిక్ ఓ ఫైన్, సారీ నేను ఇక్కడ మిస్టేక్ చెప్పాను. మనకి ప్రైవేట్ సెలెక్ట్ చేశాను కదా, పబ్లిక్ సెలెక్ట్ చేయాలి సబ్నెట్. ఓకే, ఎందుకు మనం పబ్లిక్ సెలెక్ట్ చేయాలి, ప్రైవేట్ ఎందుకు సెలెక్ట్ చేయకూడదు, పబ్లిక్ ఫైన్. ఎందుకు చేయాలంటే ఇక్కడ చూసుకుంటే మన ఆర్కిటెక్చరే చెప్తుంది. ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది పబ్లిక్ సబ్నెట్ 1లో ఉంది, పెడుతున్నాం మనం. ఓకేనా, అలానే పబ్లిక్ సబ్నెట్ 2 పబ్లిక్ సబ్నెట్ 3 మనం ఇక్కడ డయాగ్రామ్కి ఇవ్వలేదు కానీ అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ఓకే, మరి ఇది మనము పబ్లిక్ సబ్నెట్ 1లో పెట్టినప్పుడు ఈ సర్వర్స్కి ఎలా రీచ్ అవుట్ అవుతుంది అని మన డౌట్ రావచ్చు. అందుకే మనం టార్గెట్ గ్రూప్ అనేది క్రియేట్ చేసామన్నమాట. ఆ టార్గెట్ గ్రూపు మనం ఇప్పుడు సెలెక్ట్ చేస్తాం. ఓకే, సెక్యూరిటీ గ్రూపు అలో ఆల్ ట్రాఫిక్ ఇద్దాము. మనం క్రియేట్ చేసింది ఇక్కడ లిసనర్స్ అండ్ రౌటింగ్ ఉంది కదా, ఇక్కడ మనం క్రియేట్ చేసిన టార్గెట్ గ్రూప్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తాం అన్నమాట. అది సో మళ్ళీ అన్నీ ఓకే. ఈ సమ్మరీ చూసుకోండి మీరు. సమ్మరీలో మన బేసిక్ నేమ్ ఉంటుంది, స్కీమా ఇంటర్ఫేస్ ఫేసింగ్ ఉంటుంది, IPv4 IP అడ్రసింగ్ IPv4లో ఉంటుంది కాబట్టి మనది అది ఉంటుంది. నెట్వర్క్ మ్యాపింగ్ మనం 3 సెలెక్ట్ చేసుకున్నాం సబ్నెట్స్, అవి సెక్యూరిటీ గ్రూప్స్ 2 పెట్టాము, టార్గెట్ గ్రూప్ 1 పెట్టాము మెయిన్. తర్వాత సర్వీస్ ఇంటిగ్రేషన్స్ ఇవంతా ఓకే ఫైన్. డిఫాల్ట్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ మనకు క్రియేట్ అవుతుంది. లోడ్ బ్యాలెన్సర్. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ప్రొవిజన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇది ప్రొవిజన్ అయిన తర్వాత మనం ఇక్కడ DNS నేమ్ ఉంది కదా, ఈ DNS నేమ్ని తీసుకొని ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే మన అప్లికేషన్ అనేది యాక్సెసిబుల్ అవ్వాలి. ఎక్కడి నుంచి అప్లికేషన్ రావాలి అంటే ఈ రెండు సర్వర్స్ నుంచి. ఓకే, చూద్దాం వస్తుందా రాదా. ఇప్పుడే కదా ప్రొవిజన్ అవ్వాలి, ఇది టైం తీసుకుంటుంది, చూద్దాం. మీన్ వైల్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? హలో, ఇది ప్రొవిజన్ అవ్వాలి. ఇది ప్రొవిజన్ అయితే ఈ DNS నేమ్ని ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు
యూజర్స్ ఉంటారు కదా, యూజర్స్కి ఏం చేస్తామంటే ఇది యూజర్స్కి డైరెక్ట్గా ఇవ్వలేం కదా, అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ డిఎన్ఎస్ నేమ్ తీసుకొని మనకి మైక్ ఆఫ్ చేయరా. ఈ డిఎన్ఎస్ నేమ్ ఉంది కదా, ఈ డిఎన్ఎస్ నేమ్ ఏం చేస్తామంటే ఇక్కడ Route 53 అని మనకు సర్వీస్ ఉంటుంది. ఈ Route 53లో మనము సి నేమ్ ఒకటి క్రియేట్ చేసి కెనానికల్ నేమ్ అని చెప్పేసి, నాకు తెలిసి నాది లేదా, ఫైన్, నా డొమైన్ ఎక్స్పైర్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ సెషన్లో అప్పుడు కొంటాను కొత్తది, అప్పుడు మొత్తం అది చూపిస్తాను. యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే బ్యాడ్ గేట్వే, వై దిస్. ఓకే ఓకే, రౌట్ టేబుల్స్లో ఏమైనా ఇష్యూ ఉందా? ప్రైవేట్ రౌట్ టేబుల్ నాట్ గేట్వే నుంచే వెళ్తుంది, ఫైన్. ఎందుకు ఇలా వస్తుంది? నెట్వర్క్ 502 బ్యాడ్ గేట్వే, వై? సెక్యూరిటీ గ్రూప్స్, ఓకే. టేబుల్స్, ఓకే. రూట్ టేబుల్స్ పబ్లిక్లోకి వెళ్తే ఇంటర్నెట్ గేట్వే ఉంది, ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఓకే. టార్గెట్ గ్రూప్స్, ఓ అన్హెల్తీయా, వై? హెల్త్ చెక్ ఫెయిల్డ్, instance is running still. ఓకే, పోర్ట్ 80 అనేది అనేబుల్లో లేదా? ఓకే, చూద్దాం. టెల్నెట్ అని ఇచ్చి 10.55.10.100 అని ఇచ్చి 80 అంటే కనెక్షన్ రిఫ్యూజ్డ్. ఓకే,
ఓకే, ఒక్క నిమిషం. లోడ్ బ్యాలెన్సర్ తీసుకొని కాపీ చేసి security groups. ఓకే ఓకే, నాకు తెలిసి రౌట్ టేబుల్స్లో మనం యాడ్ చేయాలి అది. రౌట్ టేబుల్స్, ఎడిట్ రౌట్ టేబుల్స్, యాడ్ రౌట్ టేబుల్ అని ఇచ్చి ఇదేనికి ఇది పబ్లిక్ కాదు, మనం ప్రైవేట్కి చేయాలి. ప్రైవేట్ గేట్వే ఇన్బౌండ్ ఇచ్చి ఓకే ఓకే. హలో ఆల్ ట్రాఫిక్, అంతా ట్రాఫిక్ అలానే ఉంది. సో సెక్యూరిటీ ఎడిట్ అని ఇచ్చి డిఫాల్ట్ తీసేద్దాం. సేవ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ హెల్త్ చెక్ అనేది ఫెయిల్ అని వస్తుంది. అది ఎందుకు వస్తుందో తెలియట్లేదు. ఏం చేద్దామంటే టెల్నెట్ 10.55.10.100 22 ఓపెన్లో ఉంది. ఫైన్. సో అలానే 80 అనేది ఉండాలి. మేబీ is there a public IP need? Okay. సో పోర్ట్ 80 అనేది వర్క్ అవ్వట్లేదు. Unable to connect.
refused. So key dot pen into అని ఇచ్చి 10 dot 45 dot 100 వచ్చింది. సో okay, what's stopping this? Okay, sudo ping గూగుల్కి పింగ్ అవుతుంది. సో ఓకే నాకు తెలిసి ఇది ఇన్స్టాల్ చేసినట్టు లేదు ఇంజినిక్స్ని. ఒక్క నిమిషం. ఇంజినిక్స్ ఇన్స్టాల్ చేయాలంటే మన దగ్గర స్క్రిప్ట్ ఉంది కదా. ఇవి ఇప్పుడు చూద్దాం. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు నాకు ప్రాబ్లం అర్థమైనట్టుంది. చెప్తాను. ఇది వర్కౌట్ అయితే నేను గెస్ చేసింది కరెక్ట్గా చెప్తాను. హలో, ఒక్క నిమిషం. వర్కౌట్ అయింది. ఎందుకు వర్కౌట్ అయింది? మైక్ ఆఫ్ చేయి చెప్తా. ఓకే, ఇప్పుడు ఇంతసేపు వర్క్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు వర్కౌట్ అయింది అని అడిగితే, ఓకే ఒక్క నిమిషం. రన్నింగ్ ఇంట్రెస్ట్ 3 కదా. మనము నీకు గుర్తుంటే మనం ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసేటప్పుడు పబ్లిక్ దానికి ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. ఓకేనా, మనం యూజర్ డేటా ప్రొవైడ్ చేసినప్పుడు దానికి ఏ ఇన్స్ట్రక్షన్స్ లేవు. సో మనం ఈ స్క్రిప్ట్ ప్రొవైడ్ చేసాము, ఆ స్క్రిప్ట్ ప్రకారం అది డౌన్లోడ్ చేసుకునింది, ఎగ్జిక్యూట్ చేసుకునింది, అంతా ఫైన్. ఓకేనా, కానీ మనం ప్రైవేట్ సర్వర్స్ క్రియేట్ చేసేటప్పుడు దానికి అవుట్ సైడ్ నెట్వర్క్ అలోనే లేదు. సో అలోనే లేదు అన్నప్పుడు మనం యూజర్ డేటాలో ఏమైతే ఇచ్చామో, అంటే ఈ స్క్రిప్ట్ ఏదైతే ఇచ్చామో దాన్ని అసలు అది ఎగ్జిక్యూట్ చేయలేదు. అంతే కదా, సింపుల్గా.
సో దట్ మీన్స్ ఇంతకుముందు మన అప్లికేషన్ దాంట్లో ఇన్స్టాల్ అయ్యి లేదు. నేనేం చేశానంటే మాన్యువల్గా దాంట్లోకి లాగిన్ అయ్యి ఇంజినిక్స్ని ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు మన కోడ్ని మొత్తం నేను నా స్క్రిప్ట్ని మొత్తం ఇక్కడ కాపీ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టాను. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే మన అప్లికేషన్ మనం ఏదైతే ఇప్పుడు పబ్లిక్ సర్వర్ దాన్ని చూస్తున్నామో మన సైట్ దీన్ని, ఇది మన పబ్లిక్ సైట్ నుంచి వస్తుంది ఎందుకంటే పబ్లిక్ ఐపీ ఉంది చూడండి. సో ఇది ఇప్పుడు ఇన్స్టాల్ అయింది. దేంట్లో ఇన్స్టాల్ అయింది? ప్రైవేట్ సర్వర్ 1లో అయింది. ప్రైవేట్ సర్వర్ 1లో ఇన్స్టాల్ అయింది. అలానే సేమ్ ప్రైవేట్ సర్వర్ 2లో కూడా ఇన్స్టాల్ చేద్దాం ఇప్పుడు మాన్యువల్గా. ఓకే, సో దీని నుంచి ఎగ్జిట్ అయిపోయి SSH ఇచ్చి 20 చేసి ఇక్కడ కూడా మన అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసేద్దాం షెల్ స్క్రిప్ట్ పేస్ట్ చేసిన ఎంటర్ కొడితే అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసేస్తుంది అనమాట. ఓకేనా? సో అది మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన థింగ్ అదనమాట. సో ఇప్పుడు మనం ఇది డిఎన్ఎస్ది కాపీ చేసుకోండి. చాట్‌జీపీటీ నో ఇక్కడ ఇస్తే వచ్చింది. ఓకేనా? ఇది పబ్లిక్ ఐపీ కూడా ఇస్తుంది చూడండి. ఈ పబ్లిక్ ఐపీ మనం ప్రైవేట్ సర్వర్స్ కదా, మరి పబ్లిక్ ఐపీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ పబ్లిక్ ఐపీ అనేది మన లోడ్ బ్యాలెన్సర్ది అయి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఓకేనా? ఈ ఐపీ అనేది మన లోడ్ బ్యాలెన్సర్ది అయి అవకాశం ఉంది, లేదంటే మన నాట్ గేట్వేది అయి ఉండొచ్చు. మన నాట్ గేట్వేది ఏది ఐపీ? వేర్ ఈజ్ అవర్ నాట్ గేట్వే? హియర్. సో మన ఎలాస్టిక్ ఐపీ, మన నాట్ గేట్వే అనేది ఐపీ దానికి అసైన్ అయిందనమాట. ఓకేనా? సో ఇప్పుడు రెండు సర్వర్స్లోనే ఉంది. ఇప్పుడు చూస్తే మీరు బాగా గమనించింది, ఇది ప్రైవేట్ సర్వర్ 1 అనమాట. నువ్వు రిఫ్రెష్ చేసే కొద్దీ కొన్నిసార్లు ఏమవుద్దంటే అది 20కి వెళ్తుంది అనమాట. లోడ్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఓ సారీ, దీన్ని కాదు, మొత్తం ట్రాఫిక్ని ఇది సర్వర్ 1కే పంపిస్తుంది. సర్వర్ 2 కూడా వెళ్ళాలి. సర్వర్ 2 సర్వర్ 2 నీడ్స్ టు కమ్ టు షో. నీకు కూడా షేర్ చేస్తాను, సారీ నువ్వు కూడా యాక్సెస్ చేయి, లింక్ షేర్ చేస్తాను. ఓకే, ఈ లింక్ టెస్ట్ చేయి ఒకసారి. వచ్చింది చూడు ఇక్కడ 10.55.20.100 వచ్చింది చూడండి. ఓకేనా? సో ఇప్పుడు 20నే వచ్చిందా, ఇప్పుడు 1 వచ్చి 10కి వెళ్ళింది, 10.100కి వెళ్ళింది, ఇక్కడ 20.100కి వెళ్ళింది. సో లోడ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అర్థమవుతుందా? రెండు సర్వర్స్కి పంపిస్తుంది లోడ్ని. ఇక్కడ చూసుకుంటే 10. మరి ఈ పబ్లిక్ ఐపీ రెండింటికి సేమే ఉంటుంది చూడండి. ఈ పబ్లిక్ ఐపీ ఏంటనుకుంటున్నారు? నాట్ గేట్వేది. సో ఇప్పుడు మన ట్రాఫిక్ ఎలా ఫ్లో అవుతుంది చూసుకుంటే, ఫైన్ బ్యాక్. సో ట్రాఫిక్ అనేది ఇప్పుడు ఎలా వెళ్తుందంటే నాట్ గేట్వే దగ్గర నుంచే వెళ్తుంది అనమాట ట్రాఫిక్ కూడా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం లోడ్ బ్యాలెన్సర్స్ నుంచి ఈ ట్రాఫిక్ ఇలా యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అప్లికేషన్ ట్రాఫిక్ అంటాం అనమాట. ఓకేనా? యాప్ ట్రాఫిక్ అని పెట్టాను అందుకే. సో
లేదు మనం ఏదైనా డౌన్లోడ్స్ చేయాలంటే ఇలా వస్తుంది కాబట్టి ఇంటర్నెట్ గేట్వే, తర్వాత దీంట్లోకి వచ్చి సబ్నెట్లోకి వచ్చి నాట్ గేట్వే నుంచి రౌట్ టేబుల్స్కి వచ్చి ఇలా వెళ్తుంది కాబట్టి దీన్ని మేనేజ్మెంట్ ట్రాఫిక్ అంటాం అనమాట. ఓకే, అప్లికేషన్ ట్రాఫిక్, మేనేజ్మెంట్ ట్రాఫిక్, అది గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి ఈ ల్యాబ్ ఇంతే. సో మీ ల్యాబ్స్ కోసం ఇది చేసి పెట్టాను, చూసుకోండి. మెయిన్ థింగ్ ఏంటంటే మనము ఇక్కడ ఈ నోట్స్లో ఇంక్లూడ్ చేయని పాయింట్ ఏంటంటే మనం EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసేటప్పుడు యూజర్ డేటా ప్రైవేట్ వాటికి కూడా ఇస్తున్నాం కదా, ఆ ప్రైవేట్ వాటికి బై డిఫాల్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ లేదు కదా, మనం ఇచ్చిన లేదు, ఫస్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. అలాంటప్పుడు మనం యూజర్ డేటా వీటికి ఇచ్చి కూడా లాభం లేదు, ఎందుకంటే అది ఇన్స్టాల్ చేయట్లేదు అప్లికేషన్ దీంట్లో. సో వన్స్ మీరు లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఇచ్చిన తర్వాత, లేదంటే ఈ మిషన్స్ అనేవి క్రియేట్ అయిన తర్వాత మీరు మన స్క్రిప్ట్ని రన్ చేసి మాన్యువల్గా దాంట్లో మన అప్లికేషన్ని డిప్లాయ్ చేయండి. ఓకేనా? సో ఇది ఈ క్లాస్కి అంతే. మనం డిలీషన్కి వద్దాం. డిలీషన్ ఎలా చేయాలి, ఫస్ట్ చేయాలి, ఫస్ట్ నాట్ గేట్వే చేయాలి. సో నాట్ గేట్వే చేస్తేనే మనకి ఎలాస్టిక్ ఐపీ అనేది రిలీజ్ అవుతుంది, తర్వాత ఎలాస్టిక్ ఐపీని రిలీజ్ చేయగలం. సో నాట్ గేట్వేని ఎలా రిలీజ్ చేయాలి? సో EC2లో VPC నాట్ గేట్వే, ఇది మనం క్రియేట్ చేసిన నాట్ గేట్వే డిలీట్ చేస్తున్నాను. డిలీషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది చూడండి, డిలీట్. సో ఇది డిలీట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇది డిలీట్ చేసిన తర్వాత బిఫోర్ దట్ మనం ఏం చేయొచ్చు అంటే ఇన్స్టెన్సెస్ని మనం డిలీట్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. యాక్షన్ కాదు, ఇన్స్టెన్స్ స్టేట్లోకి వచ్చి టర్మినేట్ అండి, టర్మినేట్ చేసేయచ్చు. ఇక్కడ మనం లోడ్ బ్యాలెన్సింగ్కి వద్దాము. నాట్ గేట్వే అయిపోయిందా, డిలీటింగ్. సో లోడ్ బ్యాలెన్సర్స్, బిఫోర్ దట్ టార్గెట్ గ్రూప్స్ డిలీట్ చేయగలమేమో చూద్దాం. సెలెక్ట్ చేసుకొని డిలీట్, ఎస్ డిలీట్, కరెంట్లీ యూజ్డ్ బై లిసనర్స్ ఇన్ రూల్. ఓకే, సో before then we can delete this one. ఇది కన్ఫర్మ్ అని నొక్కాలి, డిలీట్ కాకుండా అలా. క్యాప్చర్, ఇది డిలీట్ అయిపోయింది, లోడ్ బ్యాలెన్సర్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ట్రై చేద్దాం దీనికి, ఎస్ డిలీట్. సో ఇది అయిపోయింది. ఓకే, వెరీస్ ఇన్స్టెన్సెస్ డిలీట్ అయిపోయాయి అన్నీ చూసుకుంటే ఇప్పుడు టర్మినేటెడ్ ఉన్నాయి. టర్మినేటెడ్ అంటే నథింగ్ బట్ డిలీట్ అయిపోయాయి ఆల్రెడీ. సో మన లోడ్ బ్యాలెన్సర్ డిలీట్ అయిపోయింది ఆల్రెడీ. మన నాట్ గేట్వే స్టిల్ డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎలాస్టిక్ ఐపీ, దీన్ని డిలీట్ చేయాలి. సెలెక్ట్ చేసి రిలీజ్ నొక్కితే రిలీజ్ చేసాము. ఇప్పుడు విపిసి అమౌంట్ ఛార్జ్ అవ్వదు. మీరు ప్రాక్టీస్ చేయడానికి ఏం చేస్తారంటే డిలీట్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేయండి, ప్రతిసారి రీక్రియేట్ చేయండి, అప్పుడే మీకు ఈజీగా అలవాటు అవుతుంది. సో విపిసితో పాటు మనం రౌట్ టేబుల్స్ కూడా డిలీట్ అవుతున్నాయి. సో రౌట్ టేబుల్స్ డిలీట్, సబ్నెట్స్ చూడాలి మనం. అంటే మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం మనం చేసింది మొత్తం డిలీట్ చేస్తున్నాను నేను. ఇది వచ్చేసి బై డిఫాల్ట్ ఉంటుంది. సో ఇది నో ప్రాబ్లం, ఇక్కడ ఉంటుంది డిఫాల్ట్ అని చెప్పేసి. సో నో ప్రాబ్లం, ఇది విపిసి ఏం లేవు. సబ్నెట్స్ నాకు తెలిసి రిఫ్రెష్ చేస్తే వెళ్ళిపోవాలి ఇప్పుడు.
సో ఇది డిఫాల్ట్ సబ్నెట్, నో ప్రాబ్లం. రౌట్ టేబుల్స్ ఇన్ని ఉన్నాయి కదా, రిఫ్రెష్ చేస్తే వెళ్ళిపోవాలి. ఇది డిఫాల్ట్ది ఇంటర్నెట్ గేట్వే అటాచ్డ్. ఫైన్, we can delete this one also. Attachment internet gateway attached and delete. ఇది ఇంటర్నెట్ గేట్వే చెప్పాను కదా, అది డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడే అవునని అవుతుందని. సో బట్ ఇది కూడా డిలీట్ చేసేయండి, ఎందుకు ఊరికే. అండ్ గేట్వే డిలీటెడ్, ఎలాస్టిక్ అవి. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది వాల్యూమ్స్. స్టోరేజ్ వాల్యూమ్స్ చూద్దాం ఫస్ట్. ఏమి లేవు. EC2 వాల్యూమ్స్, ఏమన్నా వాల్యూమ్స్ ELBs ఏమైనా ఉన్నాయా? సో ఏమీ లేవు. అంటే ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయినప్పుడు ప్రాపర్గా డిలీట్ అయ్యాయా లేదా అని చూసుకోవాలి. సో ఏం లేవు పైన. సో అంతే. ఏంటిది, VPC డిలీట్ అయ్యలేదా? అయ్యింది. అంతే, రికార్డింగ్ స్టాప్ చేస్తాను. డౌట్స్ ఉంటే అడుగుతాం.